హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు ఒక కాంట్రవర్సీ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. అది ఒక సినిమా గురించి. ఆ సినిమా పేరు 'ఇడుపు కాగితం'. ఇది తెలంగాణ మాండలికంలో తీస్తున్న సినిమా అనేసి మరి ఆ సినిమా టీమ్ అయితే చెప్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌లో వంశీ దొండపాతి అనే ఎవరో డైరెక్టర్ కొత్తగా డెబ్యూగా లాంచ్ అవుతున్నట్టున్నాడు. అతను ప్రియదర్శిని హీరోగా అండ్ ఫోక్ డాన్సర్, తెలంగాణకు సంబంధించిన ఫోక్ డాన్సర్‌ని పెట్టుకొని ఈ సినిమా తీస్తున్నాడు. 'ఇడుపు కాగితం' దీని తెలంగాణ భాష. దీని అర్థం వచ్చేసి డివోర్స్ అంటే విడాకులు. ఇది సబ్జెక్ట్. అయితే ఈ పోస్టరు 3 డేస్ బ్యాక్ రిలీజ్ చేస్తే, ఈ పోస్టర్ కింద కామెంట్స్‌లో సుజిత్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ అకౌంట్ అయితే కనిపించట్లేదు. ఆ యువకుడు ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, తెలంగాణ భాషలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లేకపోతే తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేస్తారా? అంటూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ పెట్టగానే ఆ కామెంట్ కింద చాలామంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో బాగా కామెంట్ వైరల్ చేస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియోలో ఏంటంటే, తెలంగాణ భాషని కించపరుస్తున్నట్టు ఉంది. తెలంగాణ భాష సినిమాలు చూడరా? మొన్న 'పుష్ప' వచ్చింది, నిన్న 'పెద్ది' వచ్చింది. ఇటువంటి సినిమాల్లో మీరు ఆంధ్ర లాంగ్వేజు లేకపోతే రాయలసీమ లాంగ్వేజ్ పెడుతుంటే మేము చూడట్లేదా? ఇప్పుడు తెలంగాణ అంటే ఎందుకు అంత చిన్న చూపు అంటూ అది కాంట్రవర్సీ రోజు రోజుకి పెరుగుతుంది. ఆ కాంట్రవర్సీలో ఇమ్మీడియేట్‌గా సినిమాకి సంబంధించిన వ్యక్తి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ తెలంగాణ మీద జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని మేమైతే మాత్రం ఒప్పుకోమంటూ తన స్టైల్‌లో తను మాట్లాడాడు. అలా కాంట్రవర్సీ పెరిగి పెరిగి పెద్దదయిపోయింది. దీంట్లో 'మహేంద్ర టాక్స్' అనేసి మీరు చూసే ఉంటారు. 'జబర్దస్త్‌కి' చెందిన ఒక కమెడియన్ తన యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. ఈ 'మహేంద్ర టాక్స్' ఈ సబ్జెక్ట్ గురించి వివరిస్తూ తను కూడా ఒక టైంలో తను లూజ్ అయ్యాడా? లేకపోతే టెంప్ట్ అయ్యాడో తెలీదు గానీ ఒక వర్డ్ అయితే యూజ్ చేశాడు. తెలంగాణలో ఉన్న లేకపోతే హైదరాబాద్‌లో ఉన్న ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్ర వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోతూ అమ్మేసుకుంటే కొనుక్కునేంత స్తోమత తెలంగాణ ప్రజలకుందా? అనే వర్డ్ వచ్చే విధంగా అదే వర్డ్ వాడాడు. అలా సబ్జెక్ట్ మాట్లాడుతూ అలా మాట్లాడాడు. మాట్లాడగానే ఈ కాంట్రవర్సీ కాస్త ఇంకొంచెం పెద్దదైపోయింది. ఆ పెద్దదైపోయి దీంట్లోకి పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా జరిగింది. ఈ పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్‌లో చాలామంది పొలిటికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వీఎస్ ఆంధ్ర అనే విధంగా అయితే వాళ్ళ యొక్క మాటలొచ్చేస్తున్న సమయంలో ఇడుపు కాగితం అంటే ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకని ఇటువంటి మాటలొస్తున్నాయంటే ఈ సబ్జెక్ట్‌లో టీఆర్ఎస్‌కి సంబంధించిన కవిత గారు ఎంటర్ అయిపోయింది. కవిత గారు ఏం మాట్లాడారంటే, ఇడుపు కాగితం అంటే తెలీదేమో మీ అందరికిని. మీ ఆంధ్ర పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారినెళ్లి అడగండి. అతనికి ఈ విషయం మీద బాగా అవగాహన ఉంది అంటూ ఆవిడ వ్యంగ్యంగా అయితే మాట్లాడారు. సో, ఒక ఆహ్, ఎలా చెప్పాలో తెలీదు గానీ, ఒక కుర్రవాడు సుజిత్ అనే కుర్రవాడు ఒక గాలి వ్యక్తి. ఆ వ్యక్తి పెట్టిన కామెంటు ఒక చిన్న తప్పు. చిన్న తప్పు కూడా కాదు. అది వ్యంగ్యం. మీ ఇప్పుడున్న జెన్‌జీస్‌లో ఉన్న సగం మంది కుర్రవాళ్ళకుండే ఈ వ్యంగ్యాస్త్రం ఏదైతే ఉందో, ఈ సర్కాస్టిక్ ఏదైతే ఉందో, ఈ సర్కాస్టిక్‌లో వీళ్ళు చేసిన పొరపాట్లు చూసారా? ఇది పెద్దవాళ్ళకి ముడిపడి రేపొద్దున ఇదే గాలివానయ్యి చిలికి చిలికి గాలివానయ్యి ఈరోజు తెలంగాణ వీఎస్ ఆంధ్రాని కొట్టుకుంటే దీంట్లో ఆంధ్ర పాలకులు ఎవరో కూడా ఆంధ్రాకి సపోర్ట్ ఇచ్చే విధంగా అవుతూ ఉంటది ఈ సోషల్ మీడియాలో. అది గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రజలకి తెలంగాణ నాయకులు సపోర్ట్ ఇస్తారు. కానీ ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చూసారా? వాళ్ళకేమైనా ఆంధ్ర నాయకులేం సపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహేందర్‌కి ఏమైనా సపోర్ట్ ఇస్తాడా? ఏమి ఇవ్వడు. ఎందుకంటే మాట్లాడింది తప్పు మహేంద్రం అనే చెప్తారు. ఒకవేళ మహేందర్ అది సీరియస్‌గా తీసుకొని నేనన్నది కరెక్టే కదా! అని అంటే, దానికి ఎవడో కూడా ఆంధ్రాలో కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేసే విధంగా అయితే మాత్రం మాటలేమి రావట్లేదు మరి సోషల్ మీడియాలో. సో, మహేందర్ తగ్గి వెనక్కొచ్చి ఈరోజు తప్పయిపోయింది సారీ అని చెప్తున్నాడు. కానీ మరి తెలంగాణ వాళ్ళు అలా చెప్పట్లేదు కదా! ఇప్పుడు కవిత గారి మాటల్ని ఒక రకంగా తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారిని అనడం ఎందుకు? ఇది ఒక గాలి వ్యక్తి మాట్లాడిన మాటకి అదే ఈడుపు కాగితం అంటే తెలియకపోవచ్చు. మా మాండలికంలో చాలా అందమైన పదాలుంటాయనేసి ఆవిడ దాన్నే పొలైట్‌గా పాజిటివ్‌గా చెప్పొచ్చు కదా! బట్ ఆవిడ కూడా వ్యంగ్యంగానే మాట్లాడింది గదా! ఓకే. ఆంధ్ర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలోకొచ్చి చేస్తున్నాడు గాబట్టి గా ఆ వాడేనని చెప్తారు రేపొద్దున ఆవిడ. సో, ఇక్కడ మీ యొక్క ఆ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈరోజు రాజకీయ పరంగా ఈ గొడవలు ముదురుకి గాలివానైతే, ఈరోజు అన్నదమ్ములుగా కలుస్తున్న ఈ తెలంగాణ, ఆంధ్ర ఏదైతే ఉందో, విడిపోవడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ విడిపోయినా గానీ,
మనుషుల మధ్య దూరం లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణలో ఈ హైదరాబాద్‌లో అందరూ కలిసి బతుకుతున్నారు. కానీ ఇప్పుడు అది రేపొద్దున రచ్చకు దారితీసి, గొడవలకు దారితీసి, కొట్లాటకు దారితీసి, అదొక ధర్నాకు దారితీస్తే ఎవరు బాధ్యులు? దీని మీద రాజకీయ నాయకులు మరి సమర్థించి ఇరు పక్షాల వాళ్ళని కలుపుతారా? ఇప్పటి వరకు రాజకీయాల్లోనే ఉన్న తెలంగాణ, ఆంధ్ర గొడవ ఒక సినిమా వల్ల ఈరోజు సోషల్ మీడియా రచ్చవుతుంది. ఇది మనుషుల మధ్య ఆహ్, డాక్యుమెంటరీగా మారుతుంది. మనుషుల మధ్యకి వచ్చింది. సో, ఈ మనుషుల మధ్య గొడవగా మారుతున్నప్పుడు, ఇప్పుడు ఆంధ్ర కుర్రోళ్ళు, తెలంగాణ కుర్రోళ్ళనేసి ఇక్కడ హైదరాబాద్‌లో కొట్టుకోవడం మొదలుపెడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ సినిమాకైతే రావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. సినిమా కోసం కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదు. సినిమా రిలీజ్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదేమైనా గాని ఆ సినిమాకి మంచే జరగాలని కోరుకుంటూ